హిందువులు పూజించే గుళ్ళకి అనేక నిధులు ఇవ్వటం జరుగుతుంది. క్రిస్టియన్స్కి సంబంధించిన చర్చిలకు కానీ, ముస్లిం మైనార్టీ సంబంధించిన మసీదులకు కానీ, అంటే మత సామరస్యానికి చిహ్నమే కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ. ఒక హిందువులు, ముస్లింస్, క్రిస్టియన్సే కాకుండా అనేక రాష్ట్రాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి వివిధ మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. అటువంటి వారి ఆత్మ గౌరవానికి, వారి మతానికి సంబంధించిన సంస్కృతికి ఉట్టి పడేలా ఆ మతాలకు సంబంధించిన సాంప్రదాయబద్ధంగా కూడా ఈ ప్రభుత్వం అనేక రకాలుగా వారికి కూడా సహకరిస్తుందన్నమాట నిజం. ఈ రాబోయే వచ్చే సంవత్సరంలో గోదావరి పుష్కరాలున్నాయి. ఈ మధ్యనే మేడారం జాతర జరిగింది. ఇందాక గౌరవ కలెక్టర్ గారు మీరెన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వంలో మేడారం జాతర గిరిజనులు, గిరిజనేతరులు ఆరాధ్య దైవంగా పూజించే ఆ దేవతల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం సుమారు 300 కోట్ల దాకా ఖర్చు పెట్టి చరిత్రలో నిలిసే విధంగా ఆ మేడారాన్ని ఆనాడు అభివృద్ధి చేసుకున్నాం. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రాములవారి గుడి, భద్రాద్రి అనే పేరు ఆ జిల్లాలో చేర్చారు. ఆ రాములవారి గుడికి ఆనాటి ప్రభుత్వ పెద్దలే వచ్చి స్వయంగా 100 కోట్లు ఇస్తామని చెప్పారు. 100 కోట్లు కాదు కదా, 100 పైసలు కూడా ఇవ్వల. మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం సుమారు 350 కోట్లు మొన్న శాంక్షన్ చేసి శ్రీరామనవమి నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవటమే కాకుండా రాబోయే వారం 10 రోజుల్లో పనులు కూడా యుద్ధ ప్రాతిపదిక మీద గోదావరి బాసర నుంచి భద్రాచలం వరకు ఈ టూరిస్ట్ ప్లేస్ అయిన ఈ ప్రదేశంలో అన్ని దేవాలయాల్ని అభివృద్ధి చేయడం కోసం మొన్ననే కేబినెట్ లో 1,000 కోట్ల రూపాయలు మొదటి విడతగా 1,000 కోట్ల రూపాయలని మొదటి విడతగా శాంక్షన్ చేసి వాటి ప్రణాళికలతో యుద్ధ ప్రాతిపదిక మీద ఆ గుళ్ళన్నీ కూడా పునర్నిర్ణయించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతున్నాం. అందులో భాగమే ఇక్కడ ప్రసిద్ధిగాంచిన శివాలయం అనేక తరాల నుంచి ఇక్కడ ఉంది. ఆనాటి మహానుభావులు నిర్మించిన ఈ శివాలయానికి ప్రత్యేక శ్రద్ధ ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని కూడా తీసుకొని మొదటి విడత 3,30,00,000 శాంక్షన్ చేశాం. మరీ తక్కువైంది రాజగోపురానికంటే మరొక 42 లక్షలు కూడా శాంక్షన్ చేశాం. రమారమి 3,72,00,000 రూపాయలతో ఈ శివాలయాన్ని మరింత అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో భాగంగా ఇప్పుడే శంకుస్థాపన చేసుకుని పనులు కూడా వడివడిగా జరుగుతున్నాయి. రాబోయే శివరాత్రి నాటికి తప్పకుండా ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేయాలని కూడా గౌరవ అధికారుల్ని, అదే రకంగా ఈ కాంట్రాక్టర్ కూడా తెలపడం జరిగింది. ఒక్క కూసుమంచులోని శివాలయమే కాదు, ఈ నియోజకవర్గంలో ఉన్న గుళ్ళే కాదు, ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్న ఒక హిందూ సాంప్రదాయ గుళ్ళే కాకుండా చర్చిలు, మసీదులు ప్రసిద్ధి చెందిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మతాలకు అతీతంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది, ఈ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఆ గుళ్ళని, ఆ చర్చలు, ఆ మసీదులన్నిటినీ కూడా రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేయడం కోసం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా వీటన్నిటినీ చేసే బాధ్యత ఈ ప్రభుత్వ పక్షాన మేము తీసుకుంటామని కూడా ఒకసారి మీ అందరికీ తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న నా కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు సెలవు తీసుకుంటున్నాను.